క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు పరిశుద్ధ దినము ఆగస్టు 9వ తేదీ. మరి అందరూ మందిరానికి వెళ్ళి వచ్చారా? మరి ఈరోజు వాక్య ధ్యానాంశము కీర్తనలు 65:1 చూస్తే, దేవా సియోనులో మౌనముగా ఉంటట నీకు స్తుతి చెల్లించుటే. అంటే స్తుతి దేవునికి తగినదని ఫుట్ నోట్లో రాయబడింది. పోయిన వారంలో మనము పోయిన పరిశుద్ధ దినం రోజున మరి ఎందుకు స్తుతించాలి అని 10 కారణాలు నేర్చుకున్నాం. ఈరోజు ఎవరు స్తుతించాలి అనే విషయం మీద మనం కొన్ని అంశాలు నేర్చుకుంటాం అన్నమాట. ఎవరు స్తుతించాలి, ఎవరు ప్రభువుని స్తుతించాలి అనే స్తుతి మన స్థితిని మారుస్తుందన్నమాట. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నదని మనం అనుకుంటున్నాము. కాబట్టి స్తుతించడం వల్ల మన పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నమాట. కాబట్టి ఎవరు స్తుతించాలి? ఈరోజు పరిశుద్ధ దినం కనుక ఎవరు స్తుతించాలంటే, కీర్తన 145:21 చూస్తే, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. శరీరులందరూ కూడా స్తుతించాలని అంటున్నాడు దేవుడు. అంటే శరీరంతో ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా చూస్తే, అక్కడ ఊపిరి ఉన్న ప్రతిదీ కూడా, అంటే సకల ప్రాణులు కూడా, కీర్తనల గ్రంథం 150:6 సకల ప్రాణులు దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన అంశం ఏంటంటే, మనం ఎవరు స్తుతించాలి, ఎవరు ప్రభువుని స్తుతించాలి అంశం మీద వస్తున్నాం అనమాట. 2 అంశాలు ఇప్పుడు నేర్చుకున్నాం. ఎవరంటే చూడండి, అక్కడ శరీరులందరూ ఒకటి, రెండోది సకల ప్రాణులు కూడా. మూడవదిగా చూస్తే కీర్తనల గ్రంథం 79:13 చూస్తే, అక్కడ దేవుని ప్రజలు దేవుని స్తుతించాలంట. దేవుని ప్రజలు ఎవరైతే నిజ దేవుని తెలుసుకున్నారో, ఎవరైతే స్వరక్షకుడిగా పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నారో వారందరూ కూడా దేవుని ప్రజలుగా చేర్చబడతారనమాట. దేవుని ప్రజలు దేవుని ఆరాధించాలి. 4వదిగా చూస్తే కీర్తనల గ్రంథం 140:13 నీతిమంతులు దేవుని స్తుతించెదరు అనమాట. నీతిమంతులు దేవుని స్తుతించెదరు ఉందన్నమాట. అంటే నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. అంటే నీతిమంతులు పాపాలు ఒప్పుకొని దేవుని స్వరక్షకుడిగా ఎవరైతే దేవుని అంగీకరించినారో వారు నీతిమంతులుగా చేర్చబడ్డారనమాట. వారందరూ కూడా దేవుని స్తుతించాలని చెప్తున్నారనమాట. అలాగనే కీర్తన 145:10 చూస్తే, ఆయన భక్తులు కూడా ఏమంట దేవుని స్తుతిస్తారంట. ఆయన భక్తులు కూడా ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారనమాట. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. సన్నుతించడం అంటే స్తుతించెదరు అనమాట. కీర్తన 145:10 అనమాట. అలాగనే మనం చూస్తే ఎవరు స్తుతిస్తారని అనుకుంటే, కీర్తనల గ్రంథం 22:23 దేవుని యందు భయభక్తులు కలవారు కూడా దేవుని స్తుతించుతారనమాట. దేవుని యందు భయభక్తులు కలవారు. అలాగనే కీర్తన 113:1 ప్రకారము, మరి 134:1 ప్రకారము మనం చూస్తే దేవుని సేవకులు పరిచారకులు కూడా దేవుని స్తుతించెదరని ఉన్నదనమాట. అలాగనే కీర్తన 148:2 చూస్తే, ఆయన దూతలు కూడా దేవుని స్తుతించాలని, దేవుడు ఎవరు స్తుతిస్తారో అనే అంశానికి వస్తున్నాం మనము. చాలా ఎవరెవరు స్తుతించెదరో మరొకసారి మనం చూడండి. మొదటిగా శరీరులందరూ కూడా, రెండవదిగా సకల ప్రాణులు, మూడవదిగా దేవుని ప్రజలు, 4వదిగా నీతిమంతులు, 5 భక్తులు స్తుతిస్తారనమాట. అలాగనే దేవుని యందు భయభక్తులు కలవారు కూడా స్తుతించుతారన్నది. అలాగనే సేవకులు దేవుని స్తుతిస్తారని, దేవుని దూతలు స్తుతించుతారన్నది. అలాగనే మనం ఇంకోటి నేర్చుకున్నాం. మనం చూస్తే అక్కడ విమోచింపబడిన వారు, కీర్తన 107:1-2 చూస్తే, ఆయన చేత విమోచించబడిన వారు, తమ పాపక్షమాపణ పొందిన వారు కూడా దేవుని స్తుతిస్తారని దేవుడు చెప్తున్నారు అనమాట. అలాగనే కీర్తన 148:3-10 చూస్తే, ప్రకృతి సమస్తం కూడా దేవుని స్తుతిస్తుంది అనమాట. కాబట్టి ఎవరు స్తుతించెదరో ఈరోజు మనం నేర్చుకున్నాము. 10 విషయాలు మనం నేర్చుకున్నాము. కాబట్టి దేవుడు మరి మనం స్తుతించుతున్నామా, దేవుని ఎలా స్తుతించాలో మనం నేర్చుకున్నాం కదా. దేవుని కనపరచాలంటే దేవుని పాటలు పాడుతూ, మరి ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ, తర్వాత జిహ్వా ఫలాలు అర్పిస్తూ దేవుని స్తుతించాలి. స్తుతి చేయుట, స్తుతియాగం అర్పించడు నన్ను మహింపరచున్నాడు. దేవుని స్తుతించడం వలన మనకు కుటుంబ పరిస్థితులు, మన వ్యక్తిగత స్థితిగతులు దేవుడు మారుస్తాను అంటున్నాడు. స్థితిలో గొప్ప శక్తి ఉన్నది అంటున్నాడు. ఈరోజు ఎవరు దేవుని స్తుతించాలో మనం నేర్చుకున్నాం. ఈ మాటలు ప్రభు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఆయన ఈరోజు ఎవరు స్తుతించాలో మాకు నేర్పించావు ప్రభా. పరిశుద్ధ ధర్మ తండ్రి, మేము ఆరాధించే బిడ్డలంగా, స్తుతించే బిడ్డలంగా మా జీవితాలు, మా కుటుంబంతో కూడా నాయన తండ్రి ప్రభా నిత్యము నిలిచి ఉండేటట్లుగా కృప దయచేయమని, విన్న వాక్యము ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.